మాత్రం చాలా వ్యాలిడ్ పాయింట్ అండి, గుర్తుపెట్టుకోండి. మీరు ఎంత పెద్ద ఇన్స్టిట్యూషన్స్లో జాయిన్ అయినా, ఎక్కడ జాయిన్ అయినా సరే మీకు ఏంటంటే ట్రైనింగ్ అంతా కూడా మీరు కొంతవరకు నేర్చుకుంటారండి, కొంతవరకు మాత్రమే నేర్చుకుంటారు. మనకి ఎస్ఏపి అనేది ఒక పెద్ద ఓషన్ అండి, చాలా పెద్ద ఓషన్. మీకు ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను, నేను మళ్ళీ చెప్తున్నాను. ఇప్పుడు మనకి ఎట్లయితే పాన్ కార్డ్ నెంబర్ అడిగినా, ఆ సిఐఎన్ నెంబర్ ఇవన్నీ అడిగినా సరే భాస్కర్ గారు ఎట్లయితే చూసి నెట్లో వెతికి చేశారో మీరైనా అంతేనండి. రియల్ టైంలోకి మనం వెళ్ళిన తర్వాత మనకి తెలియనటువంటి చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది, చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అదంతా కూడా కంప్లీట్గా మనము టోటల్గా గూగుల్ మీదే బేస్ అయి ఉంటుంది. అంతా కూడా మనకి అన్ని విషయాలు తెలియకపోవచ్చు. రేపు పొద్దున మనకి ఈ జాబ్ వచ్చిన తర్వాత ఏ ప్రాజెక్ట్లోకి వెళ్తామో ఏంటో తెలియదు. అక్కడికి వెళ్ళిన తర్వాత మాత్రం మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, మనకి ఏ విషయం తెలియకపోయినా, ఏ కాన్ఫిగరేషన్ తెలియకపోయినా కంపెనీ వాళ్ళు కొంతమంది సపోర్ట్ చేస్తారు, కొంతమంది ఓన్గా ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు. చేసినా చేయొచ్చు, చేయకపోవచ్చు అనమాట. చెప్పలేము ఎలా ఉంటుందని సిచ్యువేషన్. ఫ్రెషర్గా వెళ్ళారనుకోండి, వాళ్ళ పని చాలా హ్యాపీ. ఎందుకంటే వాళ్ళకి మరి పెద్ద వర్క్స్ కానీ అవేమి ఇవ్వరు. ఏదో చిన్న వర్క్స్ ఇస్తారు, ఆటోమేటిక్గా చేస్తారు, అయిపోతుంది అనమాట. పెద్ద ప్రాబ్లం ఉండదు. స్లోగా వాళ్ళకి నాలెడ్జ్ అనేది గ్రో అవుతుంది. కానీ మీరు కొంతమంది ఎక్స్పీరియన్స్ పెట్టుకుని వెళ్తుంటారు చాలా మంది, ఓకేనా? సో వెళ్ళినప్పుడు ఏంటంటే మీరు కంప్లీట్గా మీ నాలెడ్జ్ అనేది డెవలప్ చేసుకోవాలి. ఎట్లా డెవలప్ చేసుకోవాలి మీకు తెలియలేదు అనుకోండి, అరే ఇది మనకి క్లాస్లో చెప్పలేదే అనుకోకూడదు. ఎందుకంటే మీరు ఎనీ ఇన్స్టిట్యూట్ ఎక్కడ నేర్చుకున్నా సరే మనకి ఒక 10% కానీ 20% కానీ నేర్పిస్తారు అంతే. ఎందుకంటే ఒక డాక్యుమెంట్ ఎలా పోస్ట్ చేయాలి, ఒక కాన్ఫిగరేషన్ ఎలా చేయాలి, అవుట్పుట్ ఎలా రావాలి ఏంటి మాత్రమే మనం చూపించగలం. ఎందుకంటే ఎస్ఏపి అనేది ఒక పెద్ద ఓషన్ అనమాట. అక్కడికి వెళ్తే ఎలా ఉంటుందో తెలియదు. కానీ అటువంటి సిచ్యువేషన్స్లో మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండాలన్నమాట. కానీ సారీ, అందరూ కూడా గుర్తుపెట్టుకోండి, వీడియో బేస్డ్ లెర్నింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. వీడియోస్ చూస్తూ నాలెడ్జ్ అనేది డెవలప్ చేసుకోవాలి. ఎవరైనా సరే వీడియో చూస్తూ మాత్రమే నాలెడ్జ్ డెవలప్ చేసుకోవాలి. మనకి తెలియనటువంటి విషయాలు ఏదన్నా ఉంటే నెట్లో సెర్చ్ చేయాలి, గూగుల్లో సెర్చ్ చేయాలి. నాకు తెలుసు మీరు గ్యారంటీగా ఈ మనం నిన్న విత్హోల్డింగ్ ట్యాక్స్ ఎక్కడైతే చెప్పామో దానికి సంబంధించినటువంటి ఎర్రర్ మీరు రిజల్యూషన్ చేయగలన్న నమ్మకం నాకు ఉంది. అందుకే నేను ఆ ఒక్కటి చేయమన్నాను. ఎందుకంటే మీకు ఇప్పటి వరకు అన్ని మనమే చెప్పాం, ఏది కూడా మిమ్మల్ని ఓన్గా చేయమని నేను చెప్పలేదు. కానీ ఇక్కడి నుంచి మాత్రం మీకు ఏ ఎర్రర్ వచ్చినా, ఏ ప్రాబ్లం వచ్చినా ప్రతిదీ కూడా మీరు ఓన్గా వెతుక్కోవాలి, రీసెర్చ్ చేయాలి. ఎస్ఏపి అంటేనే ఒక రీసెర్చ్ చేయటం, ఒక అనాలిసిస్ చేయటం. ఇప్పటి వరకు మనం అంతా ఒక ఆర్డర్లో ప్రాపర్గా చేసుకుంటూ వచ్చాం కాబట్టి మనకి ఎర్రర్స్ అనేవి కనిపించట్లేదు. కానీ నేను ముందే చెప్తున్నాను, ఎర్రర్స్ అనేవి రియల్ టైంలో కొన్ని చోట్ల ఎక్కువ రావచ్చు, కొన్ని చోట్ల చాలా తక్కువ ఉండొచ్చు. కానీ మనకి తెలియని ఎర్రర్ వచ్చినప్పుడు మీరు కంప్లీట్గా టోటల్గా మీరు నెట్ మీదే బేస్ అవ్వాలండి, ఇంటర్నెట్ మీదే బేస్ అవ్వాలి. అట్లా అని చెప్పేసి మన కంపెనీ వాళ్ళ ముందు, మన మేనేజర్స్ ముందు వెతుక్కోకూడదు. అప్పుడు గూగుల్ కన్సల్టెంట్ అంటారు. అలా కాదు, మనం మనంతటా మనంగా వాళ్ళకి తెలియకుండా కొంచెం జాగ్రత్తగా కొంచెం కేర్ తీసుకుంటూ మనం వెతుక్కోవాలన్నమాట. అంటే మనల్ని గూగుల్ కన్సల్టెంట్స్ అంటారు, మళ్ళీ వాళ్ళు కూడా అదే పని చేస్తారు, వాళ్ళు కూడా అలాగే వెతుక్కుంటారు. ఎవరైనా సరే 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నా, 15 years ఎక్స్పీరియన్స్ ఉన్నా తెలియని కాన్ఫిగరేషన్ చేయాలంటే ఏం చేస్తారు, వాళ్ళు గూగుల్ ఫాలో అవుతారు, గూగుల్లో వెతుక్కుంటారు. లేకపోతే ఎస్ఏపికి సంబంధించిన కొన్ని బ్లాగర్స్ ఉంటాయి, ఆ బ్లాగర్స్ ఫాలో అవుతారు. ఇట్లా ఏదో ఒకటి ఫాలో అవుతూ చేసుకుంటారు తప్ప మనకి సొంతగా అంటూ ఏమి ఉండదండి. సొంతగా మనకి కొన్ని గుర్తుపెట్టుకుని మనం ఆ క్లాస్లో చెప్పలేదు, ఇది మనకు తెలియదు అనుకోవడానికి లేదు. ఎస్ఏపి అంటేనే ఒక రీసెర్చ్. మీకు తెలియని పాయింట్, మీకు అర్థమైన పాయింట్ ఏదన్నా ఉంటే మీరు ఓన్గా రీసెర్చ్ చేసి, అనాలిసిస్ చేసి మీ సబ్జెక్ట్ని డెవలప్ చేసుకోవాలి. మనకి రియల్ టైంలో మనకి ఒక శాండ్ బాక్స్ సర్వర్ ఒకటి ఇస్తారండి. మనకి ఏదైనా తెలియలేదు అనుకోండి, మన శాండ్ బాక్స్ సర్వర్లోకి వెళ్ళి వెతుక్కోవాలి, అక్కడికి వెళ్ళి చేసుకోవాలి. సో మనకి ఏదైనా తెలియనప్పుడు అవ్వలేదు, రాలేదు అనుకోవడానికి లేదు. ఇక్కడ నుంచి మీరు కంప్లీట్గా వీడియో బేస్డ్ లెర్నింగ్కి బాగా అలవాటు పడాలండి. మీకు తెలియని కొత్త కాన్సెప్ట్, కొత్త ఇన్ఫర్మేషన్ ఏదైనా దొరికిందనుకోండి, వెంటనే మీరు దానికి సంబంధించిన కాన్ఫిగరేషన్స్ చేయడానికి రెడీ అయిపోవాలి. కంప్లీట్గా వీడియో మీద డిపెండ్ అవ్వాలన్నమాట. వీడియో బేస్డ్ లెర్నింగ్కి మీరు బాగా అలవాటు పడి, ఎప్పుడైతే మీరు అలవాటు పడతారో యూ విల్ గెట్ ద సక్సెస్. కంప్లీట్ వీడియో బేస్డ్ లెర్నింగ్ ఉండాలన్నమాట. వీడియోస్ లేకుండా అయితే హైలీ సక్సెస్ రేట్ అనేది చాలా కష్టం అనమాట, హైలీ ఇంపాసిబుల్. కాబట్టి ఈ రోజు నుంచి నేను చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి, మీకు తెలియని కాన్సెప్ట్స్ ఏమైనా ఉన్నా, మీకు రాని కాన్సెప్ట్స్ ఏదన్నా ఉన్నా, మీకు అర్థమైన కాన్సెప్ట్స్ ఏమైనా కొత్తవి ఉన్నా సరే అందరూ కూడా వీడియో బేస్డ్ లెర్నింగ్కి మేజర్గా ప్రయారిటీ ఇవ్వాలి. ఇప్పుడు నేను క్లాస్ ఎంతసేపు చెప్తాను, ఒక 10 నిమిషాలు, 20 నిమిషాలు, 30 నిమిషాలు చెప్తాను, లేకపోతే 1 hour చెప్తాను, అయిపోయింది. తర్వాతనే మీరు నా వీడియో చూసే కదా చేసేది. కాకపోతే మీరు అక్కడ రికార్డెడ్ వీడియోస్ చూస్తారు, ఏదైనా ఒకటే అవుతుంది.
ఇప్పుడు నా దగ్గర చేసేటప్పుడు డైరెక్ట్గా చేయరు కదా, మీరు ఏదైనా ఒకటే అవుతుంది అనమాట. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మీరు వీడియో బేస్డ్ లెర్నింగ్ అనేది బాగా అలవాటు చేసుకోవాలి. రియల్ టైంలో సక్సెస్ అవ్వాలంటే మనకు తెలియని సబ్జెక్ట్ ఉన్నా తెలియని కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి, అవన్నీ నేర్చుకోవాలంటే వీడియో బేస్డ్ లెర్నింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. వీడియో బేస్డ్ లెర్నింగ్ లేకుండా రియల్ టైంలో సక్సెస్ అవడం అనేది హైలీ ఇంపాసిబుల్. గుర్తుపెట్టుకోండి, వీడియో బేస్డ్ లెర్నింగ్కి బాగా ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఎందుకంటే మనకి ఏదైనా వేరే ఇన్స్టిట్యూట్ నుంచి కూడా కొంతమంది సీడీలు లేకపోతే వీడియోస్ ఏ కొనుక్కుంటూ ఉంటారు. రోజు ఒక కొత్త టెక్నాలజీ వస్తుంటుంది ఎస్ఏపీలో, మనకు తెలియకపోవచ్చు కదా, మనకి ఏదైనా కొత్త ఎర్రర్ వస్తుంది, మనకు అర్థం అవ్వకపోవచ్చు. అప్పుడు ఏం చేయాలి, కంప్లీట్గా మనం వీడియో బేస్డ్ లెర్నింగ్ మీద అలవాటు పడాలి. సో ఎస్ఏపీలో సక్సెస్ అవ్వాలంటే మనకి ఒక కన్సల్టెంట్గా ఫస్ట్ ఉండాల్సినటువంటి మినిమం థింగ్ ఏంటంటే వీడియో బేస్డ్ని ఫాలో అవటం, వీడియో బేస్డ్ లెర్నింగ్ అలవాటు చేసుకోవటం. వీడియో బేస్డ్ లెర్నింగ్ లేకుండా రియల్ టైంలో సర్వే అవ్వడం కష్టము. మనకి ఏది తెలియకపోయినా సరే ఆన్లైన్ ద్వారా వెతుక్కుని అది కరెక్ట్గా చేసామా లేదా అనేది కన్ఫర్మ్ చేసుకుని అప్పుడు మనము ఎస్ఏపీలో మ్యాప్ చేయాలి. డైరెక్ట్గా ఎస్ఏపీలో మ్యాప్ చేయకూడదు, ఏది పడితే అది చేయకూడదు. అది కరెక్టా కాదా అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. ఫస్ట్ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మాత్రమే మీరు వీడియో బేస్డ్ లెర్నింగ్ అనేది జాగ్రత్తగా చేయండి. కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మాత్రమే ఎస్ఏపీలోకి మ్యాప్ చేయండి. డైరెక్ట్గా చేయకూడదు ఏది పడితే అది. కాబట్టి మీరు ఇప్పటి నుంచి చెప్తున్నాను, నెక్స్ట్ మీకు ఇప్పటివరకు నేను సబ్జెక్ట్ నేను చెప్పాను, నెక్స్ట్ రాబోయే టైంలో మీరు ఏదైనా డిఫరెంట్ ప్రాజెక్ట్స్లోకి వెళ్తుంటారు. వెళ్ళినప్పుడు మీకు గురువు ఎవరంటే వీడియో బేస్డ్ అనమాట. గూగులే మీకు గురువు, యూట్యూబే మీకు గురువు. చాలా కాన్సెప్ట్స్ దొరుకుతాయి మనకి. మీరు ఏదైనా వేరే డిఫరెంట్ ప్రాజెక్ట్స్లోకి వెళ్తారు, అప్పుడు మీకు కంప్లీట్ నాలెడ్జ్ అంతా కూడా మీకు ఎట్లా ఉంటుందంటే టోటల్గా వీడియో బేస్డ్ మీద డిపెండ్ అయి ఉండాలి. సో వీడియో బేస్డ్ లెర్నింగ్ అనేది అంత ఇంపార్టెంట్ అనమాట. కాబట్టి గుర్తుపెట్టుకోండి, వీడియో బేస్డ్ లెర్నింగ్ అనేది బాగా అలవాటు చేసుకోండి. వీడియో బేస్డ్ లెర్నింగ్ మీకు అలవాటు అయిందంటే యూ విల్ గెట్ ద సక్సెస్ అనమాట. 10 years ఎక్స్పీరియన్స్ వచ్చినా 20 years ఎక్స్పీరియన్స్ వచ్చినా ఏదైనా తెలియని పాయింట్ ఉంటే ఎంత పెద్ద గూగుల్ కన్సల్టెంట్ అని, ఈవెన్ ఇన్ఫోసిస్ మైక్రోసాఫ్ట్ CEO అయినా సరే నెట్లోనే వెతుకుతాడు. వాళ్ళు ఎవరైనా సెర్చ్ చేస్తేనే కదా తెలుసుకునేది. ఒక కొత్త పాయింట్ కావాలంటే ఏం చేయాలి, అన్ని సెర్చ్ చేసుకుంటాం గూగుల్ ద్వారా, ఎవరైనా సరే అంతే. కాబట్టి వీడియో బేస్డ్ లెర్నింగ్కి మంచి ప్రిఫరెన్స్ ఇవ్వండి. మీకు తెలియని పాయింట్స్ ఏదైనా ఉంటే వీడియోస్ ద్వారానే కొత్త పాయింట్స్ గ్యాదర్ చేసుకోండి. అంతేకాని కొన్ని పాయింట్స్ మనకి క్లాస్లో అన్ని కవర్ అవ్వలేదేమో, కొన్ని మనకి చెప్పలేదే అనుకోవడం కాదు. ఎస్ఏపీ అనేది ఒక పెద్ద ఓషన్. మనం ఇక్కడ ఏం చెప్తున్నాము, వాట్ ఈస్ ద అవుట్పుట్, కాన్ఫిగరేషన్ ఎలా చేస్తాం, అవుట్పుట్ ఎలా ఇస్తాం, అలా మనం కొన్ని టాపిక్స్ అనేవి నేర్చుకున్నాం అనమాట. సో మీరు బయటకు వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో మనం చెప్పలేం, మనం ఎక్స్పెక్ట్ చేయలేం. కాబట్టి ఇప్పటి నుంచి మీరు వీడియో బేస్డ్ లెర్నింగ్ ఇక్కడి నుంచి మీరు అలవాటు పడాలి. అలాగే కంప్లీట్గా ఇంగ్లీష్లో వీడియో బేస్డ్ లెర్నింగ్ అనేది అలవాటు చేసుకోండి. ఇంగ్లీష్ వీడియోస్ ఎక్కువ చూస్తుంటే ఏమవుతుంది, మీకు కమ్యూనికేషన్ స్కిల్స్, నాలెడ్జ్ అనేది ఎస్ఏపీ సినారియో, మీరు మాట్లాడే విధానం అదంతా కూడా బాగా డెవలప్ అవుతుంది. అప్పుడు ఏమవుతుందంటే మీకంటూ ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ అని మీరు డెవలప్ అవుతాయి. కాబట్టి వీడియో బేస్డ్ లెర్నింగ్కి మీరు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి. వీడియో బేస్డ్ లెర్నింగ్ మాత్రం అసలు వదులుకోకూడదు. మీకు ఏది తెలియపోయినా సరే కంప్లీట్గా మీరు ఎస్ఏపీ లో ఏమైనా అర్థం అవ్వకపోవచ్చు ఒక్కొక్కసారి. అటువంటి సిచ్యువేషన్లో మాత్రం మీరు డైరెక్ట్గా గూగుల్ మీద డిపెండ్ అవ్వండి, తప్పు లేదు. ఎందుకంటే మనం ఏం తప్పు చేయట్లేదు కదా. మనకు తెలియని విషయం ఏదన్నా ఉంటే కంప్లీట్గా మనం గూగుల్ మీద డిపెండ్ అయ్యి మనం నేర్చుకోవాలి. సో రియల్ టైం కన్సల్టెంట్స్ అయినా ఒక 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నాడని ఎవరైనా వెతుక్కునేవాడే గూగుల్లో. మొహమాట పడాల్సిన అవసరం లేదు, మనమేం తప్పు చేయట్లేదు. మనం సబ్జెక్ట్ అనేది డెవలప్ చేసుకోవడం కోసం మనం చేయాల్సింది మాత్రం వీడియో బేస్డ్ లెర్నింగ్ అనమాట. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. వీడియో బేస్డ్ లెర్నింగ్ కనుక మీకు అలవాటైతే మీరు సక్సెస్ అవుతారు ఎస్ఏపీలో. ఇది వన్ ఆఫ్ ద ఒక సీక్రెట్ అనమాట. ఇలాంటి చాలా ఉంటాయి, కానీ బట్ ఫస్ట్ మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి, రియల్ టైంలో మీరు సర్వే అవ్వాలంటే వీడియో బేస్డ్ లెర్నింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మీకు తెలియని కాన్సెప్ట్ ఏదన్నా సరే మీరు ఆన్లైన్, గూగుల్, యూట్యూబ్ ఇటువంటి వాటి ద్వారా మీరు వెతుకుని చేసుకోండి. ఏ విధమైన తప్పు లేదనమాట. ఓకేనా? సో వీడియో బేస్డ్ లెర్నింగ్కి మంచి ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఓకే, థ్యాంక్ యూ.